పట్నం వాళ్ళకంటే పండ్ల పుల్లలు దొరకవు. మరి పల్లెటూరు వాళ్ళకి ఏమైంది కాక, ఇంటి ముందట యాప చెట్టు ఉండగా కూడా ఏతులకు ఆ పనికిరాని ప్లాస్టిక్ బ్రష్ చేసుకుని బజార్ల బాల్చా లెక్క తిరుగుతుంటారు. మనం పొద్దుగాలనే బ్రష్ ఏడుందని ఒకటే దోలాడుతుంటాం. కానీ నిజానికి మనం దోలాడేది బ్రష్ ని కాదు కాక, క్యాన్సర్ రోగాన్ని దోలాడుతున్నాం. అవును, నువ్వు విన్నది నిజమే కాక. బ్రష్ వేయడం వల్ల క్యాన్సర్ వస్తదన్నది అక్షర సత్యం. అగో గట్టెట్లు వస్తదంటే మనం 2 నెలలకోసారి బ్రష్ ను మారుస్తుంటాం. ఈ 2 నెలల పేరు మీద ఒక్కొక్క బ్రష్ మీద మన పళ్ళను క్లీన్ చేసి ఆ పుల్లలు 2 నుంచి 3 గ్రాములు మన శరీరంలోకి పోయి క్యాన్సర్ కు దారితీస్తుంది. నిజానికి గడుస్తున్న కొద్దీ మన జీవన విధానాన్ని చాలా కోల్పోతున్నాం కాక. మన తాతల పనులు 70 ఏళ్లు దాటినగిన రాయిని కోరికే అంత గట్టిగా ఉండేది. మరి మన తాతలు పనికిరాని ప్లాస్టిక్ బ్రష్లు ఏం వాడలేదుగా. మన ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో రకరకాల పండ్ల పుల్లల్ని మన తాతలు మనకు పరిచయం చేసిపోయారు. ఇక గట్ల పరిచయం చేసిన దాంట్లో వేప పుల్ల ఎంతో ప్రాముఖ్యం పొందింది. ఈ యాప పుల్ల నోటిలో ఎలాంటి సమస్యలను రానియకుండా అధిక లాలాజలాన్ని ఉత్పత్తి చేసి జీర్ణక్రియను మెరుగుపరిచి మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. మళ్ళా రెండోది కానుగ పుల్ల నోటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రానియదు. ఇక మూడోది ఉత్తరేణి వేరు పుల్ల చిగులను గట్టిగా ఉంచుతుంది, దుర్వాసన రానియదు. ఇట్లా తంగేడు పుల్ల, చింత పుల్ల, తుమ్మ పుల్ల, ఈత పుల్ల, ఇట్లా ఎన్నో రకరకాల పండ్ల పుల్లలు ఉన్నాయి. ఇక గీనించైనా మట్టి తల్లిని భూతల్లిని నాశనం చేసే ప్లాస్టిక్ బ్రష్లు బంద్ చేసి మన ఆరోగ్యాన్ని భూతల్లిని రక్షించే మన పెద్దలు అందించిన ఇన్ని రకాల పండ్ల పుల్లలు పల్లెటూర్లలో మస్తుగా దొరుకుతాయి. ఇక పనికిరాని ప్లాస్టిక్ బ్రష్లు వాడకుండా మన పండ్ల పుల్లలు వాడమని చెప్పి ఈ వీడియో మన దోస్తులందరికీ షేర్ చేయురి.